ఈ రోజు మనం కంపేర్ చేయబోతున్నాం రెండు వెరీ కాంప్రిహెన్సివ్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ ని. ఇవి రెండు కూడా ఫీచర్స్ తో చాలా లోడెడ్ గా అయితే ఉంటాయి. దీంట్లో ఒకటి కేర్ సుప్రీం అయితే ఇంకొకటి ఆకో హెల్త్. సో ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూస్తే మీ సిచ్యువేషన్ కి ఏ ప్లాన్ బాగా సూట్ అవుతుందో మీకు కూడా ఒక ఐడియా అయితే వస్తుంది. ఎందుకంటే ఈ వీడియోలో మేము అన్ని క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దాంట్లో ఇన్సూరెన్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, సర్వీస్ క్వాలిటీ ఎలా ఉంది, ఈ పాలసీ స్ట్రక్చర్ ఏంటి, అండ్ కోర్ బెనిఫిట్స్ ఏం ఆఫర్ చేస్తున్నారు, దానితో పాటు వెయిటింగ్ పీరియడ్స్ ఎలా ఇంపోజ్ చేస్తున్నారు, అండ్ యాడ్ ఆన్స్ ఎలా ఉన్నాయి, డిస్కౌంట్స్, అండ్ ఫైనలీ రియల్ వరల్డ్ ప్రీమియం కంపారిజన్ కూడా చూద్దాం. సో అన్ని ఒక స్టెప్ బై స్టెప్ గా అయితే కంపేర్ చేసుకుంటూ వెళ్దాం. ఈ వీడియోలో ఎలాంటి ఫ్లఫ్ అయితే లేదు, జస్ట్ ఈ పాలసీస్ రెండు ఎలా బిహేవ్ చేస్తాయో ఇన్ రియల్ లైఫ్ మనమైతే చూద్దాం. హలో ఎవ్రీవన్, నేను అజిత్. వెల్కమ్ టు డిటో ఇన్సూరెన్స్. డిటోని జెరోదా బ్యాక్ చేస్తుంది. ఇప్పటి వరకు 10 lakhs పైగా ఇండియన్స్ కి అయితే ఆనెస్ట్ హెల్త్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీస్ తీసుకోవడంలో అడ్వైస్ అయితే ఇచ్చాం. సో మీకు కూడా మీ ఇన్సూరెన్స్ జర్నీలో హెల్ప్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ తో అయితే ఫ్రీ కాల్ అయితే బుక్ చేసుకోండి. కమింగ్ బ్యాక్ టు ద వీడియో, ఈ వీడియోలో మనం కంపేర్ చేస్తున్న కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ ఆకో హెల్త్, ఈ రెండు కూడా ఇన్సూరెన్స్ మార్కెట్ లో క్రెడిబుల్ ప్లేయర్స్ అని చెప్పుకోవచ్చు. కానీ ఈ కంపారిజన్ లో ఎలాంటి బయాస్నెస్ అయితే లేదు. సో కంప్లీట్ గా ఫీచర్స్, సర్వీస్ క్వాలిటీ అండ్ వాళ్ళు క్రియేట్ చేస్తున్న వాల్యూ ప్రపోజిషన్ ని కన్సిడర్ చేస్తూ ఈ ఫీడ్బ్యాక్ ని అయితే తీసుకొచ్చాం. బట్ మీ ఫ్యామిలీకి కూడా కరెక్ట్ ప్లాన్ కావాలి అనుకుంటే ముందుగా చెప్పినట్టు మీరు కూడా ఫ్రీ 1-on-1 కన్సల్టేషన్ అయితే బుక్ చేసుకోండి. మా అడ్వైజర్స్ మీకైతే ఎండ్ టు ఎండ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ అది కూడా ఎలాంటి స్పామ్ అండ్ ఎలాంటి సేల్స్ ప్రెషర్ లేకుండా జస్ట్ క్లియర్ ఆన్సర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఈ వీడియోలోకి వచ్చేస్తే ముందుగా ఇన్సూరెన్స్ పర్ఫార్మెన్స్ మెట్రిక్స్ చూసుకుందాం. సో పర్ఫార్మెన్స్ మెట్రిక్స్ లో మనం ఫస్ట్ గా చూసుకోవాల్సింది సర్వీస్ క్వాలిటీ గురించి. ఎందుకంటే మనము పాలసీ తీసుకునే టైం కంటే మనము క్లెయిమ్ చేసుకునే టైంలో మన పాలసీస్ ఎలా బిహేవ్ చేస్తున్నాయి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ముందుగా కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ పర్ఫార్మెన్స్ మెట్రిక్స్ చూసుకుంటే మనకి కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ లో క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అరౌండ్ 93% ఉంది యావరేజ్ గా లాస్ట్ 3 years నుంచి. దానితో పాటు ఇన్కట్ క్లెయిమ్ రేషియో మనకి 59% ఉంది. అంటే ప్రతి 100 రూపీస్ వీళ్ళు ప్రీమియమ్స్ లో కలెక్ట్ చేస్తున్న దాంట్లో 59 రూపీస్ అయితే క్లెయిమ్ సెటిల్మెంట్స్ కోసం యూస్ చేస్తున్నారు. అండ్ కంప్లైంట్స్ కూడా మనకి 10,000 క్లెయిమ్స్ కి 42 కంప్లైంట్స్ అయితే రిజిస్టర్ అయినాయి. అండ్ క్యాష్లెస్ నెట్వర్క్ హాస్పిటల్స్ మనకి త్రూ అవుట్ ద కంట్రీ 11,400 హాస్పిటల్స్ అయితే ఉన్నాయి. సో నెట్వర్క్ స్ట్రాంగ్ గా ఉంది, కానీ కంప్లైంట్ వాల్యూమ్ కూడా కొంచెం ఎక్కువే ఉందని చెప్పుకోవాలి. సో ఇప్పుడు ఆకో హెల్త్ ఇన్సూరెన్స్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే మనం ఆకోని ఒక డిజిటల్ ఫస్ట్ ఇన్సూరర్ గా అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ పర్ఫార్మెన్స్ మెట్రిక్స్ చూసుకుంటే క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో యావరేజ్ గా 97% ఉంది. అండ్ ఇన్కట్ క్లెయిమ్ రేషియో 82% ఉంది. అండ్ కంప్లైంట్స్ అయితే ప్రతి 10,000 క్లెయిమ్స్ కి 19 కంప్లైంట్స్ అయితే రిజిస్టర్ అయినాయి. అండ్ నెట్వర్క్ హాస్పిటల్స్ కూడా మనకి అక్రాస్ ద కంట్రీ 10,000 ప్లస్ నెట్వర్క్ హాస్పిటల్స్ అయితే ఉన్నాయి. సో పేపర్ మీద చూస్తే డెఫినెట్ గా సర్వీస్ కన్సిస్టెన్సీ అండ్ కంప్లైంట్ సైడ్ లో ఆకో కొంచెం బెటర్ ఎడ్జ్ ఉందని చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ ఇక్కడ ఇంకొక ఫ్యాక్టర్ కన్సిడర్ చేయాల్సింది ఏంటి అంటే ఆకో మార్కెట్ లో న్యూ ప్లేయర్. సో ఈ పాలసీస్ ఎలిజిబిలిటీ అండ్ ప్లాన్ స్ట్రక్చర్ చూసుకుంటే ముందుగా కేర్ సుప్రీం లో అడల్ట్స్ కి అయితే మినిమం ఎంట్రీ ఏజ్ 18 అయితే ఉండాలి. సో మీకు 18 లేదా అబోవ్ ఇయర్స్ అయితే మీరైతే ఇండివిజువల్ ప్లాన్ తీసుకోవచ్చు. అండ్ లైఫ్ లాంగ్ రిన్యూవబిలిటీ ఆప్షన్ కూడా ఉంది. అదే మీకు డిపెండెంట్ కిడ్స్ ఉంటే వాళ్ళకి 90 days వచ్చిన తర్వాత నుంచి 24 years వచ్చేదాకా వాళ్ళని మీ పాలసీలో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. 24 years దాటిన తర్వాత వాళ్ళకైతే ఇండివిజువల్ పాలసీకి షిఫ్ట్ అవ్వాల్సి ఉంటుంది. బట్ కంటిన్యూటీ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. అంటే మీరు ఆల్రెడీ సర్వ్ చేసిన వెయిటింగ్ పీరియడ్స్ అన్ని క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. అండ్ సమ్ ఇన్షూర్డ్ ఆప్షన్స్ మనకి 5 lakhs నుంచి 1 crore వరకు ఉన్నాయి. అండ్ పాలసీ టెన్యూర్ కూడా మీరు 1 year, 2 years లేదా 3 years కి ఒకేసారి ప్రీమియమ్స్ అయితే పే చేయొచ్చు. అండ్ ఈ పాలసీ మనకి ఇండివిజువల్ లేదా ఫ్యామిలీ ఫ్లోటర్ బేసిస్ లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకవేళ మీరు ఫ్యామిలీ ఫ్లోటర్ తీసుకోవాలి అనుకుంటే మాక్సిమం 2 adults and 2 children అయితే ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆకో హెల్త్ కి వస్తే మనకి ఆకోలో 2 plans అయితే ఉన్నాయి. ఒకటి ప్లాటినం లైట్, ఇంకొకటి ప్లాటినం. సో ఈ రెండు ప్లాన్స్ లో మనకి ఎంట్రీ ఏజ్ అయితే సిమిలర్. 18 years తర్వాత నుంచి మీరు ఇండివిజువల్ ప్లాన్ తీసుకోవచ్చు. అండ్ లైఫ్ లాంగ్ రిన్యూవబిలిటీ ఆప్షన్ కూడా ఉంది. అండ్ మీకు డిపెండెంట్ కిడ్స్ ఉంటే మీకు 91 days నుంచి 24 years వరకు అయితే వాళ్ళని ఫ్యామిలీ ఫ్లోటర్ లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. కవరేజ్ ఆప్షన్స్ చూసుకుంటే మనకి ఇక్కడ వేరియంట్ బట్టి మారుతూ ఉంటాయి. ఫర్ అన్ ఎగ్జాంపుల్ మీరు లైట్ వేరియంట్ తీసుకుంటే మీకు 10 lakhs, 25 lakhs, 50 lakhs, 1 crore ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అదే ప్లాటినం వేరియంట్ లో మనకి 1 crore లేదా అన్లిమిటెడ్ సమ్ ఇన్షూర్డ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఇంపార్టెంట్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే ఆకో ఒక AI బేస్డ్ ప్రైసింగ్ ఇంజిన్ అయితే యూస్ చేస్తుంది. సో అందరి యూజర్స్ కి అన్ని వేరియంట్స్ అయితే అవైలబుల్ గా కనిపించకపోవచ్చు వాళ్ళ యాప్ లో. అండ్ ప్రీమియమ్స్ ఆప్షన్స్ కూడా వేరీగా డిఫర్ అవుతూ ఉంటాయి. ఈ పాలసీలో కూడా మనకి 3 years టెన్యూర్ దాకా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మీరు అప్ టు 3 years దాకా ఒకేసారి ప్రీమియమ్స్ అయితే పే చేయొచ్చు. బట్ మీకు మంత్లీ ఇన్స్టాల్మెంట్ ఆప్షన్ కావాలి అనుకుంటే ఓన్లీ లైట్ వేరియంట్ లో మాత్రమే ఉంది. అది కూడా మీరు 1 year టెన్యూర్ తీసుకుంటే. మీకు కూడా అన్లిమిటెడ్ కవర్ కావాలి అంటే లేదా మంత్లీ ఆప్షన్ కూడా ఉండాలి అనుకుంటే మీకు ఆకోలో అయితే ఆ ఫ్లెక్సిబిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ పాలసీస్ లో మనకి ఆఫర్ చేస్తున్న కోర్ ఫీచర్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా కేర్ సుప్రీం లో మీరు బేసిక్ స్ట్రక్చర్ చూసుకుంటే మనకి ఎలాంటి రెస్ట్రిక్షన్స్ అయితే లేవు. అంటే ఎలాంటి కో పేమెంట్ కానీ, రూమ్ రెంట్ రెస్ట్రిక్షన్, డిసీజ్ వైజ్ సబ్ లిమిట్స్ ఇలాంటివి అయితే ఏమీ లేవు. దానితో పాటు ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ కవరేజ్ కూడా మనకి 60 and 180 days అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ బేసిక్ ఫీచర్స్ అన్ని ఉన్నాయి. అంటే మనకి డే కేర్ ట్రీట్మెంట్ కవర్ అవుతుంది, మోడర్న్ ట్రీట్మెంట్స్, డామిసిలియరీ, ఆయుష్ ఇలాంటివి అన్ని కూడా అప్ టు సమ్ ఇన్షూర్డ్ వరకు అయితే కవర్ అవుతున్నాయి, ఎలాంటి లిమిట్స్ లేకుండా. ఈ పాలసీలో మనకి క్యుములేటివ్ బోనస్ కూడా ఆఫర్ చేస్తున్నారు. సో బేస్ సమ్ ఇన్షూర్డ్ కి 50%, మాక్సిమం 100% దాకా. సో ఇది మనకి బోనస్ లాగా అనమాట. మనము ఒకవేళ క్లెయిమ్ చేసినా చేయకపోయినా ప్రతి ఇయర్ మనకి 50% బోనస్ అయితే వస్తుంది. మాక్సిమం 100% ఆఫ్ మీ సమ్ ఇన్షూర్డ్ వరకు అయితే బోనస్ ప్రొవైడ్
ప్రొవైడ్ చేస్తారు. అంతేకాకుండా అన్లిమిటెడ్ రీఛార్జ్ అనే ఆప్షన్ తో మీరు ఎన్నిసార్లు క్లెయిమ్ చేసినా కూడా సేమ్ ఇయర్ లో మీకు కవర్ అమౌంట్ అనేది రీస్టోర్ అవుతూ ఉంటుంది. దీన్ని అన్లిమిటెడ్ ఆటోమేటిక్ రీఛార్జ్ అంటారు. సో ఒకవేళ మీరు బేస్ సమ్ ఇన్సూర్డ్ ని పార్షియల్ గా లేదా కంప్లీట్ గా ఎగ్జాస్ట్ చేస్తే మీకు కవర్ అమౌంట్ అయితే మళ్ళీ రీఫిల్ చేస్తారు. అదే ఇయర్ లో మీకు ఒకవేళ సేమ్ ఇల్నెస్ ఉన్నా లేకపోతే డిఫరెంట్ ఇల్నెస్ ఉన్నా కూడా మీరైతే క్లెయిమ్ చేసుకోవచ్చు. సో ఎస్పెషల్లీ మల్టిపుల్ హాస్పిటలైజేషన్స్ అయితే ఇలాంటి ఫీచర్ చాలా హ్యాండీగా యూజ్ అవుతుంది. అండ్ అంబులెన్స్ కవరేజ్ చూసుకుంటే మనకి సమ్ ఇన్సూర్డ్ ఆప్షన్స్ 15 lakhs కంటే తక్కువ తీసుకుంటే రోడ్ అంబులెన్స్ 10,000 rupees per year అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అదే మీరు 15 lakhs కంటే అబోవ్ తీసుకున్నా లేకపోతే 15 lakhs తీసుకున్నా మీకు అప్ టు సమ్ ఇన్సూర్డ్ వరకు అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ దానితో పాటు మనకి ఆర్గాన్ డోనర్ కవరేజ్ కూడా ఉంది. ఇప్పుడు ఆకో ప్లాన్స్ చూసుకుంటే దీంట్లో కూడా ప్లాటినం లైట్ తీసుకున్నా లేకపోతే ప్లాటినం తీసుకున్నా కూడా ఎలాంటి రిస్ట్రిక్షన్స్ అయితే లేవు. అంటే కో పేమెంట్, రూమ్ రెంట్ రిస్ట్రిక్షన్స్, సబ్లిమిట్స్ లాంటివి లేవు. అండ్ ప్రీ అండ్ పోస్ట్ కూడా మనకి సిమిలర్ గా 60 and 180 days అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ బేసిక్ ఫీచర్స్ డే కేర్, డామిసిలరీ, ఆయుష్ ఈ పాలసీస్ లో కూడా అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు అప్ టు సమ్ ఇన్సూర్డ్ వరకు. అండ్ అడిషనల్ బేస్ ఫీచర్స్ చూసుకుంటే మనకి బై డిఫాల్ట్ ఈ పాలసీలో యాన్యువల్ హెల్త్ చెకప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ కన్స్యూమబుల్స్ కవర్ అంటే పీపీ కిట్స్, గ్లౌస్, సిరంజెస్ ఇలాంటి కవరేజ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఆర్గాన్ డోనర్ కవర్ ఉంది. అన్లిమిటెడ్ టెలి కన్సల్టేషన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఆకో పాలసీస్ లో మనకి రీస్టోరేషన్ బెనిఫిట్ అయితే లేదు. లైట్ వేరియంట్ లో లేదు, అలానే ప్లాటినం వేరియంట్ లో కూడా లేదు. అంటే ఒకసారి మీరు సమ్ ఇన్సూర్డ్ ఎగ్జాస్ట్ అయితే అది మళ్ళీ రీఛార్జ్ అవ్వదు అదే ఇయర్ లో. సో అందుకనే మీరు ఒకవేళ ఆకో తీసుకోవాలి అనుకుంటే హైయర్ సమ్ ఇన్సూర్డ్ ప్రిఫర్ చేయడం బెటర్, లేదా అన్లిమిటెడ్ ఆప్షన్ కి వెళ్ళటం బెటర్. సో ఇప్పుడు ఈ రెండు ప్లాన్స్ లో వెయిటింగ్ పీరియడ్స్ కంపేర్ చేసుకుంటే మనకి కేర్ సుప్రీం లో జనరల్ వెయిటింగ్ పీరియడ్స్ అన్ని ఉన్నాయి. సో ఇనిషియల్ వెయిటింగ్ పీరియడ్ 30 days అయితే ఉంటుంది. మీకు యాక్సిడెంట్స్ వరకు day 1 నుంచి అయితే కవర్ చేస్తారు. అండ్ స్పెసిఫిక్ ఇల్నెస్ అంటే కొన్ని స్లో గ్రోయింగ్ ఇల్నెసెస్ కి 2 years వెయిటింగ్ పీరియడ్ అయితే ఇంపోజ్ చేస్తారు. అండ్ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ కి 3 years వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది బై డిఫాల్ట్. బట్ యాడ్ ఆన్స్ ద్వారా రిడక్షన్ కి అయితే పాసిబుల్ ఉంది. సో ఫర్ అన్ ఎగ్జాంపుల్ మీరు ఇన్స్టాంట్ కవర్ ప్లస్ యాడ్ ఆన్స్ తీసుకుంటే కొన్ని కండిషన్స్ అంటే హై బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్, ఆస్తమా, ఒబేసిటీ, హార్ట్ కండిషన్స్ లాంటివి మనకి 3 years వెయిటింగ్ పీరియడ్ సర్వ్ చేయకుండానే 30 days నుంచే కవరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అదే రిడక్షన్ ఇన్ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ వెయిటింగ్ పీరియడ్ అనే రైడర్ తీసుకుంటే మీరు 3 years ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ వెయిటింగ్ పీరియడ్ ని 1 year కి లేదా 2 years కి అయితే రెడ్యూస్ చేసుకోవచ్చు. సో ఆకోలో వెయిటింగ్ పీరియడ్స్ చూసుకుంటే మనకి లైట్ వేరియంట్ లో ఇనిషియల్ 30 days వెయిటింగ్ పీరియడ్ ఉంది. స్పెసిఫిక్ ఇల్నెస్ కూడా 2 years అండ్ ప్రీ ఎగ్జిస్టింగ్ ఇల్నెస్ 3 years వెయిటింగ్ పీరియడ్ అయితే ఇంపోజ్ చేస్తున్నారు. అదే ప్లాటినం వేరియంట్ లో ఇనిషియల్ వెయిటింగ్ పీరియడ్ లేదు, దానితో పాటు స్పెసిఫిక్ ఇల్నెస్ వెయిటింగ్ పీరియడ్ కూడా లేదు. అండ్ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ వెయిటింగ్ పీరియడ్ కూడా 0 నుంచి 3 years వరకు అయితే వేరీ అవుతూ ఉంటుంది డిపెండింగ్ ఆన్ మెడికల్ అండర్ రైటింగ్. సో మీకు కానీ ఒకవేళ క్లీన్ హెల్త్ ప్రొఫైల్ ఉంటే ఆకో ప్లాటినం ఆల్మోస్ట్ మీకు ఇన్స్టాంట్ గా అయితే కవరేజ్ ఇవ్వగలదు. ఈ రెండు పాలసీస్ లో యాడ్ ఆన్స్ అండ్ కస్టమైజేషన్ ఆప్షన్స్ చూసుకుంటే కేర్ సుప్రీం లో మనకి క్లెయిమ్ షీల్డ్ ఆర్ క్లెయిమ్ షీల్డ్ ప్లస్ అనే యాడ్ ఆన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు ఈ యాడ్ ఆన్స్ తీసుకుంటే కన్స్యూమబుల్స్ అయితే కవర్ అవుతాయి. దానితో పాటు వెల్నెస్ బెనిఫిట్ ఉంది. అంటే మీ స్టెప్స్ ని ట్రాక్ చేస్తూ మీకు రిన్యూవల్ టైంలో డిస్కౌంట్స్ అయితే ఇస్తారు. ఒకవేళ మీకు జిమ్ అండ్ ఫిట్నెస్ యాక్సెస్ కావాలి అనుకుంటే బీఫిట్ రైడర్ ని కన్సిడర్ చేయొచ్చు. అండ్ యాన్యువల్ హెల్త్ చెకప్ కావాలి అనుకున్న వాళ్ళకు కూడా రైడర్ బేసిస్ లో అయితే ఈ పాలసీలో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మీకు ఎయిర్ అంబులెన్స్ కి నెసెసిటీ ఉంది అనుకుంటే దాన్ని కూడా రైడర్ గా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మాక్సిమం 5 lakhs per year. అండ్ ఓపీడీ కేర్ కూడా ఉంది. అంటే మీకు జనరల్ కన్సల్టేషన్ కి కవరేజ్ కావాలి అనుకుంటే ఇయర్ లో మాక్సిమం 4,000 వరకు అయితే బెనిఫిట్ వస్తుంది మీరు ఓపీడీ కేర్ తీసుకుంటే. అండ్ క్యుములేటివ్ బోనస్ సూపర్ యాడ్ ఆన్ తో మీకు బోనస్ అనేది అప్ టు 500% అయితే వస్తుంది. బట్ ఈ మధ్య కొత్తగా యాడ్ ఆన్స్ ని కూడా వీళ్ళు ఇంకా పెంచారు. దాంట్లో క్యుములేటివ్ బోనస్ బూస్టర్ ఒకటి ఉంది. సో ఈ యాడ్ ఆన్ తీసుకుంటే మనకి ఎలాంటి క్యాపింగ్ లేకుండా ప్రతి ఇయర్ 100% బోనస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలానే అన్లిమిటెడ్ కేర్ యాడ్ ఆన్ తో మనకి పాలసీ లైఫ్ టైమ్ లో ఒకసారి ఎలాంటి లిమిట్ లేకుండా క్లెయిమ్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఇస్తున్నారు. సో ఇప్పుడు ఆకో రైడర్స్ చూసుకుంటే ఆకో మెయిన్ ఫోకస్ అంతా డిజిటల్ అండ్ ఓపీడీ సైడ్ మీద పెట్టింది. సో వీళ్ళు మనకి ఇస్తున్న కస్టమైజేషన్ ఆప్షన్స్ ఏంటి అంటే మీకు 24/7 డాక్టర్ ఆన్ కాల్ అనే ఒక ఆప్షన్ ఉంది. దాంతో పాటు ఓపీడీ కన్సల్టేషన్స్ అండ్ డయాగ్నోస్టిక్ కవరేజ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఫార్మసీ బెనిఫిట్స్, మంత్లీ ఓపీడీ బోనస్, హాస్పిటల్ క్యాష్, యాక్సిడెంట్ రైడర్స్ ఇలాంటి రైడర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ నోట్ ఏంటి అంటే పాలసీ డాక్యుమెంట్స్ లో మెన్షన్ చేసిన అన్ని రైడర్స్ అన్ని వెబ్సైట్స్ లో అవైలబుల్ గా ఉండకపోవచ్చు. సో మీరు ఒకసారి పర్చేస్ చేసే ముందు కన్ఫర్మ్ చేసుకోవడం బెటర్ వెదర్ మీకు కావాల్సిన రైడర్ ఉందా లేదా అని. సో ఇప్పుడు ఈ రెండు పాలసీలో మోస్ట్ ఫేమస్ డిస్కౌంట్స్ ఎలా ప్రొవైడ్ చేస్తున్నారో చూద్దాం. కేర్ సుప్రీం లో మీరు కేర్ కంపెనీ ఎంప్లాయీ అయినా లేకపోతే ప్రమోటర్ డిపెండెంట్ అయినా మీకు 15% డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అదే మీరు 2 years లేదా 3 years కి ఒకేసారి ప్రీమియం పేమెంట్ చేస్తే సెకండ్ ఇయర్ మీద 7.5% డిస్కౌంట్, థర్డ్ ఇయర్ ప్రీమియం మీద 10% డిస్కౌంట్ ఉంటుంది. అండ్ డిజిటల్ పర్చేస్ కి మీకు 5% డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అదే మనం ఆకో డిస్కౌంట్ స్ట్రక్చర్ చూసుకుంటే మనకి ఆకో ప్రైసింగ్ అనేది ఆల్రెడీ ఏఐ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఓవరాల్ ప్రొఫైల్ బట్టి అప్ టు 15% డిస్కౌంట్ అయితే పాసిబుల్ ఉంది. డిస్కౌంట్స్ వేరీ అవుతూ ఉంటాయి. బై చేసే ముందు కన్ఫర్మ్ చేసుకోవడం బెటర్. సో ఈ రెండు పాలసీస్ ప్రీమియమ్స్ కంపారిజన్ కోసం వీడియోని అయితే ఇక్కడ పాజ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. రెండు కంపెనీస్ రెండు పాలసీస్ ప్రీమియమ్స్ అయితే స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాం. సో ఓవరాల్ గా ప్రీమియమ్స్ చూసిన తర్వాత మనకు వస్తున్న ఐడియా ఏంటి అంటే ఆకో అయితే మనకి ఎకనామికల్ గా ఉంటుంది. ఎస్పెషల్లీ 1 crore అండ్ అన్లిమిటెడ్
అన్లిమిటెడ్ కవర్ అమౌంట్స్ తీసుకున్నా కూడా మనకి కేర్ సుప్రీం కంటే కొంచెం ప్రైసింగ్ లో అయితే బెనిఫిషియల్ గా చూపిస్తున్నారు. బట్ కేర్ సుప్రీం లో మనకి అన్లిమిటెడ్ రీస్టోరేషన్ అండ్ యాడ్ ఆన్ ఎకో సిస్టమ్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. సో ఈ ప్రీమియమ్స్ అనేవి జస్ట్ ఇండికేటివ్ పర్పస్ కి మాత్రమే, ఇది ఫైనల్ డెసిషన్ తీసుకోవడానికి అయితే యూజ్ అవ్వదు. సో ఓవరాల్ గా ఈ పాలసీస్ ఎవరికి సెట్ అవుతాయి అంటే, ముందుగా కేర్ సుప్రీం నుంచి స్టార్ట్ చేస్తే మీకు అన్లిమిటెడ్ రీస్టోరేషన్ కావాలి అనుకుంటే, అంటే మీరు ఎన్నిసార్లు క్లెయిమ్ చేస్తున్నా మీ కవర్ అమౌంట్ మళ్ళీ రీఫిల్ అవ్వాలి అనుకుంటే మీరు కేర్ సుప్రీం అయితే కన్సిడర్ చేయొచ్చు. దాంతోపాటు ఒక క్లీన్ స్ట్రక్చర్ పాలసీ ఇది, ఎలాంటి క్యాపింగ్స్ అయితే ఉండవు అండ్ బోనస్ కూడా మనకి క్లెయిమ్ అయినా కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మీకు కావాలి అనుకుంటే టార్గెట్ వెయిటింగ్ పీరియడ్ రిడక్షన్ యాడ్ ఆన్స్ కూడా ఉన్నాయి. సో మీకు సర్టెన్ మెడికల్ కండిషన్స్ కి మాత్రమే ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ రెడ్యూస్ చేసుకోవాలి అనుకుంటే మనకి ఆ బెనిఫిట్ ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ కేర్ సుప్రీం తో మనకి కన్సిడరేషన్స్ ఏంటి అంటే, కంప్లైంట్ రేషియోస్ కొంచెం ఎక్కువగా ఉన్నాయి. దాంతోపాటు కొన్ని సిటీస్ బట్టి మనకి మ్యాండేటరీ యాడ్ ఆన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉండొచ్చు. సో ఓవరాల్ గా ప్రీమియం ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. నెట్వర్క్ హాస్పిటల్స్ ఎక్కువే ఉన్నా కూడా టాప్ లీడర్స్ తో కంపేర్ చేస్తే కొంచెం తక్కువనే చెప్పుకోవాలి. సో ఆకో ఎవరికి సూట్ అవుతుంది అంటే, మీకు ఒకవేళ క్లీన్ డిజిటల్ ఫస్ట్ డిజైన్ నచ్చుతుంది అనుకుంటే, దాంతోపాటు మీకు కన్జ్యూమబుల్స్ కవరేజ్ కూడా బేస్ పాలసీలోనే ఉండాలి అండ్ ఆల్మోస్ట్ జీరో వెయిటింగ్ పీరియడ్ కావాలి అనుకుంటే మీరు ఆకోలో అయితే ట్రై చేయొచ్చు. ఎందుకంటే మీకు ఇక్కడ హై సమ్ ఇన్షూర్డ్ ఆప్షన్స్ లైక్ 1 crore లేదా అన్లిమిటెడ్ సమ్ ఇన్షూర్డ్ ఆప్షన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ప్రైసింగ్ కూడా అగ్రెసివ్ గా పెట్టారు. బట్ ఇక్కడున్న కన్సిడరేషన్స్ ఏంటి అంటే, మనకి ఆకో ప్లాన్స్ లో ఎలాంటి రీస్టోరేషన్ బెనిఫిట్ లేదు అండ్ ఫుల్లీ డిజిటల్ సర్వీసింగ్ కావడం వల్ల మనకి హ్యాండ్ హోల్డింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఎవరు ప్రొవైడ్ చేయట్లేదు అండ్ యాడ్ ఆన్స్ లో ట్రాన్స్పరెన్సీ కూడా కొంచెం తక్కువే ఉంది. సో మనం పాలసీ తీసుకునే ముందు కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ వీడియో చూసాక మీ ఏజ్, సిటీ, హెల్త్ హిస్టరీ, బడ్జెట్ బట్టి మీకు ఏ పాలసీ కరెక్ట్ అని బ్లైండ్ గా అయితే డిసైడ్ అవ్వకండి. డిటో అడ్వైజర్స్ తో ఫ్రీ కన్సల్టేషన్ బుక్ చేసుకోండి. ఎలాంటి స్పామ్ ఉండదు, ఎలాంటి అప్ సెల్లింగ్ కూడా ఉండదు. మీకు జస్ట్ క్లియర్ గా పాలసీ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ హ్యాపీ ఇన్సూరెన్స్ హంటింగ్.